నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. అంటే ఇప్పుడు పెళ్లిగాని అమ్మాయిలకి మెయిన్‌గా చెప్తూ ఉంటారు ఇంట్లో మమ్మీ హ్మ్. వాళ్ళంటే వరలక్ష్మి వ్రతం రోజు మంచి మొక్కుకో మంచి హస్బెండ్ ఒస్తడు ఆ! అని అట్లా అట్లా అంటే మాకు తెలిసిన స్టోరీ అయితే ఇట్లా అంటే మా మమ్మీలందరూ గూడా ఆ! మంచిగా పూజ చేసుకో మంచి హస్బెండ్ ఒస్తడు అని జెప్తారు. అవును. మరి అదెంత వరకు నిజము? అసలకి మంచి హస్బెండ్ రావటానికి ఏ దేవతనైనా పూజించొచ్చు. అవును. కానీ వరలక్ష్మి దేవత ఎందుకంటే ఆవిడ నిత్యాన్న పాయని అని చెప్పాను. హ్మ్. ఆవిడ నిత్యాన్న పాయని ఎందుకంటే భర్తను ఎప్పుడు విడిచి ఉండకుండా ఆవిడ ఉండాలని అనుకుంటుంది. హ్మ్. హ్మ్. అది అంటే లక్ష్మీదేవికి, పార్వతీదేవికి పెద్దగా తేడా లేదు. రూపాంతరాలే తప్ప. అవును. అర్ధనారీశ్వరం ఉంది కదా శివపార్వతులు హ్మ్. మనకి. అవును. అందుకని లక్ష్మీదేవిని పూజ చేసినా, గౌరీదేవిని పూజ చేసినా ఒకటే. ఓకే. నువ్వన్నట్టు కన్యలందరూ కూడా ఆవిడని పూజించారనుకో, హ్మ్. మంచి అనుకూలంగా ఉండే భర్త వస్తాడు. ఇప్పుడు ఓకే. ఆడపిల్లలందరికీ సమస్య ప్రధానంగా అదే కదా! అవును. పెళ్ళైన ఏడాది లోపలే విడాకులు తీసుకోవడం ఇవన్నీ ఇందుకే కదా! అదే. అనుకూలుడైన భర్త రావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. హ్మ్. పూజించినప్పుడు తప్పకుండా ఆవిడ వరాల తల్లి కదా! హ్మ్. వరలక్ష్మి అంటే వరాల తల్లి కదా! ఆవిడ తప్పకుండా వరం కూడా ఇస్తుంది. ఇంకొక డౌట్. ఇప్పుడు పూజ అంటే మనము వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జనరల్‌గా ఇప్పుడు మీరైనా, నేనైనా పూజ చేసినాక పసుపు బొట్టు ఇస్తుంటాం గదా! వేరే హ్మ్. స్త్రీలకు. హ్మ్. అదే ఎందుకు అలా? ఇంటికొచ్చిన వాళ్ళకి హ్మ్. ఇదివరకు రోజుల్లో గౌరవించడం అంటే పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, హ్మ్. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవి హ్మ్. ఇవ్వటమే గౌరవం. అవును. ఇప్పుడు మనం ఇంటికి ఎవరైనా వస్తే మనం గౌరవించే తీరు వేరుగా ఉంటుంది. అవును. వాళ్ళని సోఫాలో కూర్చోబెడతాం, ఏసీ వేస్తాం, కాఫీ టీలు ఇస్తాం. అవును. ఆ రోజుల్లో ఈ పద్ధతులు లేవు కనుక హ్మ్. ఇంటికి ఒక స్త్రీ వచ్చిందంటే వాళ్ళకి బొట్టు పెట్టి అంటే ఇది హ్మ్. లక్ష్మీ స్థానం అమ్మా. అవును. ఈ కనుబొమ్మల మధ్య ఉండేది లక్ష్మీ స్థానం. హ్మ్. అక్కడ అమ్మవారికి మనం అక్కడ బొట్టు ఎందుకు పెట్టుకోమన్నారు మన ఇక్కడ హ్మ్. ఇక్కడ బొట్టు ఎందుకు పెట్టుకోమన్నారంటే అక్కడ మనం అమ్మవారిని కుంకంతో పూజ చేస్తున్నట్టు లెక్క. ఓకే. ఇది లక్ష్మీ స్థానం, ఇదే గురుస్థానం కూడా. హుహు. అక్కడ బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళకు పసుపు పూసి వాళ్ళకి గంధం పూసి అవును. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చిందంటే లక్ష్మీదేవితో సమానంగా మనం భావించాలి వాళ్ళని. వాళ్ళకి చక్కగా అక్షతలు వేసి తర్వాత వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళైతే వాళ్ళ చేత మనం అక్షింతలు వేసుకొని హ్మ్. పండు తాంబూలం అవును. వీళ్ళింట్లో ఒక స్వీటు హ్మ్. పెట్టామనుకోండి అమ్మవారికి ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు అవును. స్త్రీ రూపేణ సంస్థిత. అమ్మవారు అందరి స్త్రీల మధ్యలోనూ ఉంటుంది. స్త్రీ రూపం అంటే అది అమ్మవారి రూపమే. పురుషులకు అది చెప్పలేదు. అవును. ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందంటారు అంతే అవును. కదా. అంతే. అంతే. మగపిల్లాడు పుడితే వంశోద్ధారకుడు పుట్టాడంటారు అంతే. అందుకని అమ్మవారు యాదేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత. అమ్మవారు ప్రతి స్త్రీలోనూ కూడా తన రూపం నిలిపి ఉంచుతుంది. హ్మ్. అందుకని స్త్రీకి శక్తి ఎక్కువ. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మనం ఎందుకు పూజించాలంటే అర్థమైంది కదా నీకు. అర్థమైంది. వాళ్ళల్లో మనం లక్ష్మీదేవిని చూసి పూజిస్తే ఓకే. మనకి కూడా మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది. అంటే ఒక స్త్రీని గౌరవించడం ద్వారా ఇంకొక స్త్రీ తను గౌరవించుకున్నట్టే. అది పద్ధతి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నాకు గూడా శ్రావణం గురించి తెలుసుకోవాలని చాలా ఉండేది. మాకు తెలిసిన స్టోరీ ఒకటే. అంటే ఇప్పుడు ఉమ్, మమ్మీ వాళ్ళు పూజ చేయండి మంచి భర్తొస్తారని ఒక్కటే చెప్తారు. అవును. గానీ దీని వెనక బ్యాక్ ఎండ్‌లో ఇంత స్టోరీ ఉందని ఉమ్. మీతో ఇవాళ ఇంటరాక్ట్ అయ్యాక తెలిసింది మ్యామ్. ఓకే, థాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.